ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ కష్టపడి భారతీయ జనతా పార్టీ సమరూపిగా ఓడించేందుకు మీరు చేసినటువంటి కృషి ప్రత్యేకంగా క్షేత్రాధిపతి గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేస్తాను. వేదిక మీద పెద్దలు గౌరవనీయులు మురళీరావు గారు, రఘువీర్ రెడ్డి గారు, రంగారావు గారు, రాజేందర్ గారు, వివిధ మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు అజయ్ గారు, నగేష్ గారు, రమేష్ బాబు గారు, సురేష్ గారు, అరవింద్ గారు, సురేష్ గారు, రాజమల్లారెడ్డి గారు, వేదిక ముందున్నటువంటి పెద్దలు మహేష్, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, మా సోదరులు, ఇంకా వారపడుతున్న కూడా ప్రేమతో తమను ఆశీర్వదించామని ఇక్కడ విచ్చేసిన మా అగ్రజనులందరికీ పేరు పేరుగా నమస్కారాలు. రాజకీయాలు మిగతా అంశాలు మాట్లాడే ముందు దయచేసి సెల్ ఫోన్ ఉన్న మిత్రులందరూ కూడా ముందు మిస్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ చేసుకోవాలి. ఇప్పటిదాకా మెంబర్షిప్ కావాలంటే దయచేసి మీ సెల్ ఫోన్ ఓపెన్ చేయాలి. చేసుకున్న వాళ్ళు తెలియదు ఇంగ్లీష్ చేయగలని పేరులోనే చేయడానికి అధికారులు కవితకు వచ్చింది ఆయన ఉంటే కవిత కావాలని కొంచెం మెంబర్షిప్ చేసుకున్నట్టు. సో మెంబర్షిప్ చేసుకున్న ఎవరంటే దయచేసి 880000 ఈ సంవత్సరం 2024 అనుకుంటే ఆ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే మీకు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ లభిస్తుంది. మిగతా పార్టీలాగా మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం, మీ వంతు పైసలు కడతాం, ఇది చేస్తాం అది చేస్తాం అని ప్రలోభ పెట్టి మనం ఎవరు కూడా పార్టీ సభ్యత్వం చేసుకోవద్దు. సభ్యత్వం దేనికి అనే విషయానికి వచ్చినట్లయితే మేమందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పుకోవడానికి సభ్యత్వం చేసుకున్న తర్వాత మీ మొబైల్లోనే ఎవరు వేయాల్సిన అవసరం లేదు. మీ అంతలో మీరే మీ ఐడి కార్డుని డౌన్లోడ్ చేసుకుని ఎక్కడికి పోతే గర్వంగా నేను కాషాయ పార్టీ కార్యకర్తలు అని చెప్పుకునే రీతిలో కేంద్ర పార్టీ మనకు అవకాశం ఇచ్చింది. పార్టీలో పనిచేస్తున్న మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నిన్న సాయంత్రం 7 గంటలకి సభ్యత్వ కార్యక్రమం అన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్ర పార్టీలో మాకు మీటింగ్ జరిగింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలను ఇచ్చి మీటింగ్ పెట్టి ఎవరెవరు ఎంత సభ్యత్వం చేసినా చూపించింది. మాకు నర్సాపురంలో కొద్దిగా వెళ్ళవన్నట్టున్నారు, పట్టణ జీవితం వెళ్ళవాలని అడిగినట్టున్నారు. మా అధ్యక్షులు చూస్తేనే అందరూ కట్టుకున్నారు గడపాలక అంతా రాడు అయిపోతున్నారు. కానీ మెంబర్షిప్ ఏమో మన మెదక్ పార్లమెంట్ లో ఉన్న 7 ఇంట్లో కొద్దిగా నర్సాపురం ఎట్లుందంటే మీకు బాగా అవుతుందా సంతోషమవుతుందా? అవుతుందా? ముందుకు పోవాలా? ఏం చేయాలి మరి ముందుకు పోవాలంటే? ఏడ నిలబడ్డా, ఏడ కూర్చున్నా, ఏ హోటల్ కడిగినా, ఏ దవాఖాన కడిగిపోయినా, ఏ బస్ స్టాండ్ కడిగిపోయినా ఏం కనబడాలంటే ఆ రోజు ద్రోణాచార్య ఉంటే అర్జునుడికి ఏం కనబడేది? చెట్టు చివరి పక్షికి అన్ను కనబడేది. అట్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అక్టోబర్ 15వ తారీఖు దాకా ఎవరు కనబడాలని ముందు మొబైల్ ఫోన్ తీసుకొని ఏం చేయించాలి? మన మెంబర్షిప్ సంఖ్య వింటే ఎదురున్న పార్టీ ఉంటే ఆగిపోయేవారు మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా ధన్యవాదాలు. నేను గతంలో తుపాకీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత గెలవాలంటే ఏం చేయాలంటే ముందు మెంబర్షిప్ చేయాలనుకొని ఇట్లాంటి చిన్న చిన్న యువకులందరినీ పట్టుకొని మెంబర్షిప్ ప్రోగ్రామ్ పెట్టాను. మా దుబాకలో మేమంతా లాస్ట్ టైం మెంబర్షిప్ అయినప్పుడు 5 మనిషికి 1000 మందికి సభ్యత్వం చేయించింది. ఎంత? 5 మనిషికి 1000 మందితో సభ్యత్వం చేయించింది. మీరు అనుకుంటున్నారు ఇంతే రాదు, ఎందుకంటే అంటారు దుబాకలో 5 చేస్తే మేము నరసాపురంలో 10 మందిని చేస్తామని. దాన్ని చేస్తూ పెట్టు పోటీ ఉండాలా, కాంపిటీషన్ ఉండాలా? రఘువీర్ రెడ్డి గారు 4000 చేసినట్టు మామూలుగా ఏం చెప్పినట్టే దుబాకోలకి నరసింహపురంలోకి మామూలు కూడా జర పక్క పరిస్థితుల్లో ఎక్కబడ్డారు కాబట్టి మాట చెప్పారు. అమిత్ షా తోటి నరేంద్ర మోడీ గారితో మీకు ఫోటో తీసిపిస్తా, ఎవరు 1000 సభ్యత్వం చేస్తే వాళ్ళకి అమిత్ షా తోటి చాలా పంపిస్తా అని చెప్పినారు. 5 చేసింది. అందులో ఒక లేడీ సుధారెడ్డి ఒక లేడీ కూడా 1000 మందికి సభ్యత్వం చేసింది. సో కావాలి చేసినప్పుడు దుబాకోలు గంట పక్క పరిస్థితులు భాగ్యనగరానికి 100 కిలోమీటర్ల దూరంలో చేస్తే రింగ్ రోడ్ 5 కిలోమీటర్ల నరసాపురంలో నెంబర్ 1 ఉండాలా ఉండదా? ఇష్టమే. నాకు ఆలోచించుకోవాలి ఉండాలి.
అంజనేయులు ఆలోచించుకోవాలి, చేయించిన మండలాధ్యక్షులు అందరూ ఆలోచించుకోవాలి. మరి మా మండలం తర్వాత జిల్లాలకు పోటీ, మండలాలకు పోటీ, నియోజకవర్గాలకు పోటీ పెట్టినప్పుడు నిన్న 119 నియోజకవర్గాలు తీసుకుంటే చేవెళ్ళ 6,500 సభ్యత్వం చేసి మొదటి స్థానంలో ఉంటే 5,800 సభ్యత్వం చేసి దుబ్బాక సెకండ్ ప్లేస్ లో ఉంది. 3 రోజులు టైం ఇస్తుంది. రేపంతా వినాయక చవితి, అందరం కలిసి ఉంటామా? ప్రతి మండపం కూడా 20 మంది 50 మంది ఉంటామా? అందరూ సభ్యత్వం చేయొచ్చా? ఊర్లో 4 మండపాలు ఉంటాయా? ఊరికి 200 అయిపోతాయా సభ్యత్వం? అంటే రేపు ఒక్కటే రోజు నర్సాపూర్ మొదటి ప్లేస్కి వచ్చేంత సభ్యత్వం చేయడానికి అవకాశం ఉంది. చేయాలంటే సంకల్పం ఉండాలి. వినాయకుడిని తెచ్చి మండపం వేసి పూజ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే పనిచేస్తుందో నేను నా వంతుకి ఆ గణనాథుడి మీద ప్రమాణం చేస్తున్నా. ఇలా 50 మందిని సభ్యత్వం చేస్తానని నేను అనుకుంటే నర్సాపూర్ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానానికి పోతుంది. లేదు మా మురళం ఓడిపోయిపోదా, మరి మేము ఇట్లా ఉంటాం, వెనుకబడి ఉంటాం, ఇట్లా అడవులలో ఆకులలో మీకు వస్తాం అనుకుంటే మీ ఇష్టం. మరి సురేష్ అంటే కాదంటే మేము బాగా రియల్ ఎస్టేట్ చేస్తాం, మంచి మంచి కారణాలు తిరుగుతాం, పాల్సిన కారణాలు అంటే మరి కారణాలు తిరిగినట్టే పోటీ పోటీ చేయాలి. మరి చేయాలా? ఎవరంటున్నాడు అర్థమైందా? ఉన్నాడా స్టేజ్ నాయకుడు? ఈ మండలంలోనే ఉన్నాడు, అందుకనే చెప్తా ఉన్నా. సో పోటీ తత్వం అనేది ఉండాలి. పోటీ ఉంటే నిద్రపోతున్నప్పుడు తలవని చెప్తాను. ఈయన 4,000 చేసాడు, ఈయన వెంట నేను గొప్పగా నిరూపించుకోవాలనుకో ఏం చేయాలి? నేను 4,000 ఒకటి చేయాలి, దానికైతే 5,000 చేసి చూపెట్టాలి. సో దిస్ విల్ బి ద కాంపిటేటివ్ స్పిరిట్. పోటీ తత్వం ఉండాలి. ఈ పోటీ తత్వం ఎట్లుండాలంటే పార్టీలో విత్ ఇన్ ద పార్టీ పోటీ తత్వం. ఎందుకంటే నేను బాగా పనిచేస్తే రేపు రఘువీరారెడ్డి గారి లెక్క నాకు కూడా రాష్ట్రంలో పోస్ట్ వస్తుంది, లేదా ఒక జిల్లా అధ్యక్ష పదవి వస్తుంది, ఒక రాష్ట్రంలో మంచి బాధ్యత వస్తుంది. మనం కష్టపడాలి. పని చేయకుండా పోయి మురళనే ఎంత వస్తుంది, రగనే ఎంత వస్తుంది అని పైన చేద్దామా? ఇగో నేను 1000 సభ్యత్వం చేసిన, నాకు పోటీ పార్టీలో మంచి పోస్ట్ ఇస్తారా ఇవ్వాలని నిలబడి కొట్లాడదామని ఆలోచించాలి. ఏది మంచి ఉంటుంది? పైన వేసింది మంచి ఉంటుందా, కొట్లాడి తీసుకున్నది మంచి ఉంటుందా? కొట్లాడి తీసుకున్నది మంచి ఉంటుందా? జింక పులి 2 దొరికితే పులి వేటాడుతుంది, దొరికితే అది తింటది, అలసిపోయినా తింటది అనుకో, అది ఆనందం ఉంటుంది. ఓడిపోయింది అనుకో, జింక చచ్చిపోయిన జింక దొరికింది అని తిన్నది అనుకో, పులికి ఏమైనా ఆనందం ఉంటుందా? ఉంటుందా? సో అందుకని రాజకీయాల్లో కూడా మీకు అందరికీ తెలుసు, మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడ్డారు నాకంటే ఎక్కువ మీకు తెలుసు. టీవీ ఛానల్ ఏది పెట్టినా తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉంటే టీఆర్ఎస్ ఒకటే ఒకటి గెలుస్తుందని చెప్పారు. ఏది గెలుస్తుందని చెప్పారు? ఏది గెలుస్తుంది అన్నారు? భయపెట్టినవా? వెనుకడ గెలిచినవా? వాడు 250 కోట్లు ఖర్చు పెడతాడు అన్నారు. మనం అందరం 300 అంటే రగనే చెప్తున్నాడు, 300 పెట్టింటాడు. మనం 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. వస్తే అన్నం పెట్టడే కష్టమైంది, పెట్టడానికి పెట్టడం కష్టపడి గెలిచినమా గెలవలేదా? ఎందుకు? జనం దిక్కున్నాం కాబట్టి, జనాన్ని కష్టపడితే కష్టం వస్తే నిలబడతాం కాబట్టి, జనం పలుగు పోషమ్మ తల్లికి బస్సు బంద్ అయిందని 3 రోజుల క్రితం జిల్లాల మండల పార్టీ అధ్యక్షుడు వచ్చాడు. ఉన్నాడా? అదే ఇంకేది ఒక 10-12 ఊళ్ళలో బస్సు బంద్ అయింది. స్కూల్ పిల్లలందరికీ కష్టమైందన్నా ఇది బంద్ చేసి అవతలకే నడుపుతామన్నారు, అవతల నడుపుతలేరు, యువతలు నడుపుతలేరు, 2 దిక్కులకి బంద్ చేసినట్టే వెంటనే మెదక్ డిపో మేనేజర్ మాట్లాడితే డిపో మేనేజర్ ఏమన్నదంటే, సార్ ఇదేనా డ్రైవర్ పోతే మళ్ళీ రేపు డ్యూటీకి వస్తున్నాడు సార్, మొత్తం జాయింట్లన్నీ లూజ్ అవుతున్నాయి, ఆ రోడ్డు మీద పోతే 2 రోజులు డ్రైవర్ లీవ్ పెడుతుంది సార్ అన్నది. అమ్మ నువ్వు కథ చెప్పకుండా బస్సు పంపించాలి. నా అదృష్టం కదా అని చెప్పి నేను చెప్పిన 2 రోజులలో నేను ఆ రోడ్డు చూసేస్తా, దాన్ని ఏం చేద్దామో ఎట్లా చేద్దామో చూద్దాం, ముందుగా మీరు బస్సు ప్రారంభించండి అని చెప్పిన. ఆ పోషమ్మ తల్లి తీసుకున్నది 2 రోజులే కరెక్ట్. నేను రోడ్డు చూసేస్తాను. నిజంగానే డిపో మేనేజర్ చెప్పింది అంత లేదు, కానీ కొంతమంది రోడ్ ఖరాబ్ ఉన్నటువంటి మాట వాస్తవం. మీ దగ్గరకు వస్తుంటే నర్సాపూర్ రూరల్ మండలం నుంచి నాగేష్ రోడ్ కట్టకు వచ్చింది. ఈ రోడ్డు మా ఊరు, నా సొంత ఊరు ఇదే, రావిడే కారు దిగని వచ్చింది అంటారు. ఏమైందంటే రోడ్డు మంచిగా ఉందా అన్నాడు. చాలా మంచిగా ఉంది చంద్రశేఖరరావు ముక్కు లెక్క, కానీ ముందంటే రోడ్డు బాగాలేదనేది నిర్వివాదమైనటువంటి అంశం. ఈయనే పట్టణం ఉంటుంది, ఇటు పోతే ఇసంత వద్ద రింగ్ రోడ్ వస్తుంది, అసంత వద్ద పటాంజర్ వస్తుంది, పట్టణం 10 కిలోమీటర్లు అవతల ఉంటుంది, కానీ మన రోడ్ ఎట్లుంటుంది. రగనను కలిసి 3 నెలలు కుస్తీ పడుతున్నారు ఫోన్లో.
3 నెలలు ఏమైంది ఇంకా రోడ్ వేయాలి. 3 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు, సీఎం కలిసి పొద్దుకి సీజన్ వచ్చుకున్న వాళ్ళు, 10 ఎమ్మెల్యే ఉంటే రోడ్లు వేసేందుకు చాడగలేదు వాళ్ళకి. నేను గెలిచి నిన్నాక మొన్నటికి 3 నెలలు అయింది అంతే. ఇప్పుడే నాకు ముసి పడతాను. ప్రజల నా మీద విశ్వాసం ఉంచారు. తప్పకుండా ఈ రోడ్డు పనిని, మీ బస్సు సమస్య రెండింటిని కూడా నేను భారతీయ జనతా పార్టీ నాంపల్లి ఆఫీస్ లో ఉన్నాను. ఇల్లు వచ్చిన వచ్చి మీరు గెలిస్తే మేము మా పలుకు కోసం మీ దగ్గర మేక వచ్చి దావా చేస్తామన్న నేను రెండో మాట చెప్పలేదు. మీకు ఏ డేట్కి వస్తారో చెప్పు, ఆ డేట్కి వస్తా అని చెప్పాను. నాకు ఎన్ని పనులు ఉందా వస్తా అని చెప్పిన. ఇలా మెదక్లో దిశ మీటింగ్ వేసింది కలెక్టర్ గారు, అందరు ఆఫీసర్లతో కూర్చొని ఉన్నాం. ఇంతకంటే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ దరఖాస్తులు పట్టుకొని. నాకు పిక్చర్ వస్తలేదు, నాకు జాబ్ వస్తలేదు. అయినా మీరు రమేష్ దగ్గర చూసి తోసుకుంటే లేచి వచ్చినాం. ఎందుకంటే ఒకసారి తల్లి దగ్గరికి వస్తామని మాటించినాం. మీరు పార్టీ ఆఫీస్కి వస్తే తప్పకుండా వస్తా అని చెప్పి చెప్పిన మాట ప్రకారం రోడ్డు బస్సు రెండు కూడా సాధ్యమైన తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, దయచేసి అక్టోబర్ 15వ తారీఖు దాకా పార్టీలో బాధ్యత కావాలి. నేను ఇంకా అడ్డే కూర్చోవాలా, నేను ఇంటి కూర్చోవాలి కదా అనే కోరుకున్న వాళ్ళందరూ కూడా తక్కువ అంటే 100 సభ్యత్వం చేయాలి. ఎంత చేయాలి? భారతీయ జనతా పార్టీలో ఏదైనా ఒక బాధ్యత మీకు రావాలంటే ఎంత చేయాలి? సభ్యత్వం 100 చేస్తే సాధారణ సభ్యత్వం నుంచి మీరు క్రియాశీల సభ్యత్వానికి వస్తారు. నిన్న సునీల్ బన్సల్ గారు ఒకటే మాట చెప్పింది. ఆయన ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా పనిచేసి ఒకసారి యోగి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పనిచేసిన సునీల్ బన్సల్ గారు చెప్పింది. కొంతమంది అంటే ఆయన ఉత్తరప్రదేశ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పనిచేయమంటే కొంతమంది డైరెక్ట్ 1000, 1500, 2000 సభ్యత్వం తీసుకొస్తే బూత్ కమిటీ అధ్యక్షుని కూడా తీసుకొచ్చి జిల్లా వాడిలో నేను పోస్ట్ ఇచ్చిన అని చెప్పి సునీల్ బన్సల్ గారు చెప్పినట్టు మీరు అర్థం చేసుకోవాలి. కార్యకర్తలు పనిచేసే కార్యకర్తల్ని గుర్తించి గౌరవించి ఆడగాని ఈడ కూర్చోబెట్టి అవసరమైతే ఇంకా పైన ఇంకేదైనా స్థానం ఉంటే ఆడ కూడా పంపించే అవకాశం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మే 13 రఘునందన్ రావు కోసం మీరందరూ పనిచేసింది. సరే నవంబర్ 13కి వస్తాయా, జనవరి 13కి వస్తాయా, ఎప్పుడు వస్తాయో కానీ లోకల్ వాడి ఎన్నికలు అయితే దగ్గరకు వస్తా ఉన్నాయి. రఘునందన్ గారు ఈ ఊరికి వస్తే ఈ ఊర్లో సర్పంచ్ ఉండడానికి 10 పనులు తొందరగా చేసుకోవచ్చు. అదే వేరే వాడి సర్పంచ్ ఉండడానికో ఒక చూడాలా మన పొలాలు మనకు పోతుంది. ఎంతసేపు పక్కింటోళ్ళు లేకుంటే 1 రోజు 2 రోజులు లేకుంటే మంచుకుంటారు కానీ రోజు పోతే ఆయన పంచాయతీ అవుతుంది, మన ఇంట్లో కూడా పంచాయతీ అవుతుంది. అందుకని మన సర్పంచ్ మనకే ఉండాలి, మన ఉప సర్పంచ్ మనకే ఉండాలి, మన ఎంపీటీసీ మెంబర్ మనకే ఉండాలంటే మీరు దయచేసి ఈ నెల 15 రోజులు సభ్యత్వం చేసుకొని మన కార్యకర్తలందరూ కూడా దయచేసి పెంచుకోవాలి. పార్టీ బలపడేలా చేయాలి. సాధ్యమైనంత వరకు 1250 పంచాయతీలు ఉన్నాయి మెదక్ పార్లమెంట్ లో. ప్రతి పంచాయతీలో ఎప్పుడు ఎక్కడ సమస్య ఎవరు పిలిచినా రావడానికి ప్రయత్నం చేస్తా. మీరు దావత్ ఇచ్చినప్పుడు కొంచెం ఆలస్యంగా వస్తారు కావచ్చు, కానీ కష్టం ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీ కష్టాలను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మనం అధికారంలో ఉంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే మనందరికీ గర్వంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా పార్టీలో సభ్యత్వానికి ముందుకు పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. ఇలా పేపర్ చదువుతారు, మీలో కూడా కొంతమంది చూసి పేపర్లలో ఒక వార్త వచ్చింది. ఇట్లా తిప్పి మీరు అవతలికి పోయింటారు. సినిమా పేజ్ చూసుకుంటారు, సినిమా పేజ్ చూసుకుంటారు, క్రికెట్ పేజ్ చూసుకుంటారు, క్రికెట్ పేజ్ చూసుకుంటారు, ఏది నచ్చిన పేజ్ వాళ్ళు చూసుకుంటారు. నాకు నచ్చిన వార్త ఒకటి కనబడ్డది ఇలా పేపర్. ప్రపంచంలో 2 పెద్ద దేశాలు అని చెప్పేటారు. ఒకటి అమెరికా, ఇంకొకటి రష్యా. యుఎస్ఎస్ఆర్ అని చెప్పి కదా విచ్ఛిన్నం అయిపోయింది. రష్యా అనే ఒక దేశం. ఈ 2 దేశాలు సమకాలీనమైన దేశాలు. నువ్వెంత అంటే నువ్వెంత, తూగిత అంటే మైగిత అని కొట్లాడుకునేటువంటి పెద్ద 2 అగ్రరాజ్యాలని చెప్పుకుంటుంది. అట్లాంటి అగ్రరాజ్యాలలో ఒక అగ్రరాజ్యం రష్యా. ఆ రష్యా అధ్యక్షుడి పేరు పుతిన్. పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లలో ఒకసారి మొదలు ఏమంటున్నాడు పుతిన్? రష్యా అధ్యక్షుడు పుతినే ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ చేసింది. రోజు చూస్తున్నారు టీవీల పేపర్లో, ఇటుపక్క రష్యా ఇటుపక్క ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం అవుతుందని. మన పిల్లలు ఎంబీబీఎస్ చదవడానికి ఉక్రెయిన్ పోతే పిల్లలు ఆ బాంబుల దాంట్లో ఎక్కడైనా అవస్థకు గురైతారేమో అని నరేంద్ర మోడీ గారు ఇద్దరు దేశాలలో మాట్లాడి మన పిల్లల్ని మనల్ని సేఫ్ గా తీసుకొచ్చిందని
ఆఖరికి పాకిస్తాన్ పిల్లలు కూడా మన దేశ జెండా పట్టుకొని ఆ ఉక్రెయిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమన్నాడంటే నరేంద్ర మోడీ గారు మధ్యవర్తిత్వం చేస్తే పంచాయతీ చెప్తా అంటే ఉక్రెయిన్ తోటి శాంతి చర్చ చేయడానికి మా దేశం సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు చెప్పారు. ఎవరి గర్వకారణం? ఎవరి గర్వకారణం? మన దేశానికి గర్వకారణం. ఎవరు నడుపుతుంది దేశాన్ని? నరేంద్ర మోడీ గారు. ఏ పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు? మనం ఏ పార్టీలు ఉన్నాం? సో మన నాయకుడు నరేంద్ర మోడీ గారికి గర్వం పెరిగిందంటే, గౌరవం పెరిగిందంటే అది మనందరికీ పెరిగినట్టే కాదా? ఏం చెప్పారు? నేను ప్రధానమంత్రిని కాదు, ఈ దేశానికి ప్రధాన సేవకుడిగా పనిచేస్తానని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ కమిట్మెంట్, ఈ శక్తి ఉన్నటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ. మీలాగా కింద ఉంటున్నటువంటి కార్యకర్తలు అనేక మంది దేశానికి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎదిగినటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. టిఆర్ఎస్ లో నువ్వు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయితే అయ్య కావాలి, లేకపోతే కొడుకు కావాలి, లేకపోతే మా చెల్లె చెప్తుంది జైలు వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతుంది కాబట్టి మా చెల్లె కూడా ఆశించింది నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను. సిగ్గువేల కొంతమంది కాలు మొక్కుతున్నారు జైలు. ఎందుకు పోయింది జైలు చెల్లె? పాకిస్తాన్ తో యుద్ధం చేసి పాకిస్తాన్ కొంతమంది సైనికులు కలిపి జైలు పోయింది చెల్లె. అభినందన్ యొక్క విమానం పోయి పాకిస్తాన్ లో అంటే నరేంద్ర మోడీ పేరు చెప్పుకొని అభినందన్ భారతదేశానికి వచ్చినట్టు మన చెల్లె వచ్చింది. ఎవరు దానికి వచ్చింది? ఏం చేస్తారు? నల్లపోయిన కావాలైతే ఏం చేస్తారు? చిన్నయో పెద్దగా తీసుకొని వచ్చి 4 దోస్తులు కూర్చొని చెల్లెకి రావాలి చేసుకుంది. ఆ గర్వాన్ని వ్యాపారం చేసిన చెల్లె కూడా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కాకపోతుంది. నాకైతే నవానా ఇవ్వాలని అర్థం కాలేదు. చూసిరా మీరు కూడా? చూసిరా? రామముఖ్యమంత్రి ఎవరు కూడా చూసిరా? ఉంటారు టీఆర్ఎస్ పార్టీ. అందుకని ఒకసారి ఆలోచించాలని అందరూ. కార్యకర్త గౌరవం దక్కాలంటే, కార్యకర్త స్థాయికి నాయకుడి స్థాయికి స్థానానికి రావాలంటే ధర్మచంద్ర కూడా కట్టే ఉండే మెల్లగా కష్టపడి గాడికి వచ్చింది. మీరు కష్టపడి గాడికి రావాలి. దీని తర్వాత ఇంకొచ్చి ఆశ్రయం కూడా ఎక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని కూడా గర్వించారు. ఆ పోషణ తల్లి పోషణ తల్లి ఆశీస్సులతో వాతావరణం కూడా బాగా సహకరిస్తుంది కాబట్టి మీరందరూ కూడా బాగా కష్టపడదాం. మీరు మేమందరం కలిసి కష్టపడి నరసాపురం నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ లో మన 2 ఓట్లు తక్కువ వచ్చి మెజారిటీ తక్కువ వచ్చింది. మనకి వచ్చిందా? వచ్చిందా? తక్కువ వచ్చింది. కానీ మెంబర్షిప్ లో ఒకటే స్థానాలు ఉందామా? ఉందామనడం చేతులు ఎత్తుంది. నాకు తెలిసి అందరూ ఎత్తుతారండి. కెమెరాలు ఎక్కువ తిప్పుతున్నారు. ఎవరు చేసినా ఎవరు చేయలేదో తర్వాత చూస్తాం నేను. అందుకని దయచేసి మనం మాటించి తప్పడం కాదు. తప్పమా? తప్పరా? తప్పరు కదా. నరసాపురంలో బస్సు ఇవ్వబడతామని శంకుస్థాపన చేసి 40 ఏళ్ళు ఆగమైపోయినట్టు ఉంటుంది. మనం చేస్తామంటే చేయాలి బరాబర్, కాదంటే కాదని చెప్పాలి. అందుకని నా మీద విశ్వాసం ఉంచి ఇంతమంది ఇంత గొప్పగా కష్టపడి ఎలక్షన్ల ముందు ఊరికి రాకపోయినప్పటికీ కూడా నాకు మెజారిటీ ఇచ్చి కష్టపడి ఈ ప్రాంతంలో కూడా అజ్మూరా మండలంలో కూడా భారతీయ జనతా పార్టీని అగ్రపథంలో నిలిపిన మీకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు చివరి